హాయ్ అండి. నేను రీసెంట్గా విజయవాడ టు మార్కాపురం అయితే బస్ జర్నీ చేస్తున్నానండి. నా పక్కన అయితే ఒక సిస్టర్ వచ్చినది. ఆ సిస్టర్ చెప్పిన మాటలకైతే నేను అవాక్కయ్యానండి. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అంటండి. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే 1.5 year అయిందంట. వాళ్ళ హస్బెండ్ శాలరీ వస్తుంది కదండి, మంత్లీ శాలరీ. ఆ మంత్లీ శాలరీ రాగానే వచ్చిన మరుక్షణమే వాళ్ళ అమ్మగారికి అయితే ఇస్తారంటండి. ఇది ఇవ్వటం మంచి పద్ధతే, వాళ్ళ అమ్మ నేర్పిన పద్ధతి కూడా మంచిదే. కానీ వాళ్ళ హస్బెండ్ మళ్ళీ తిరిగి డబ్బులు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్కి 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తుందంటండి. అసలు 50 రూపాయలకి 100 రూపాయలకి అసలు ఏమొస్తుంది చెప్పండి, బండికి పెట్రోల్ రాదు. అలాంటిది ఆ అమ్మాయి కూడా విలేజ్ వెళ్ళేటప్పుడైతే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మని అడుగుతాడంట, అమ్మాయి ఊరు వెళ్తుంది కదా, డబ్బులు ఇవ్వమ్మా అంటే, నా దగ్గర ఎక్కడ డబ్బులు, నడిచెల్లమను ఊరికి అనేదంటండి. అసలు అది ఎంత అన్యాయమో చెప్పండి. నీ ఇంటికి కోడలు వచ్చినప్పుడు నువ్వే చూసుకోవాలి కదా. వాళ్ళ హస్బెండ్ ఇవ్వటానికేమో వాళ్ళ హస్బెండ్ డబ్బులు మంత్లీ వాళ్ళ అమ్మే తీసుకుంటుంది. మరి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఎట్లా వస్తాయి? మరి లేనోళ్ళ అనుకుంటే 10 కోట్ల ఆస్తి ఉందంటండి. అంత డబ్బు ఉండి కూడా ఆమె అసలు అంత పీనాశం ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది. ఈ కాలంలో అలా ఎవరు ఉంటున్నారు చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ బాయ్.